బెడ్‌రూమ్‌లో దేవుడి గురించి మాట కానీ, దేవుడి యొక్క స్తోత్రాలు వినడం కానీ, జపం చేయటం గాని చెయ్యొచ్చా? నేను ప్రతినిత్యం జపం చేస్తా. బెడ్‌రూమ్‌లోకెళ్ళగానే గూడా వస్తది. బాత్రూమ్‌లోకెళ్ళగానే గూడా వస్తుంది. అది మహాపాపం అంట కదా! మాకు తెలిసిన వాళ్ళన్నారు. అయ్యో! ఇన్ని రోజులు నేను పాపం చేశానని చెప్పి భయపడుతూ నాకు ఫోను చేశారు. లేదండి. భగవంతుడు అన్ని ప్రదేశాల్లో అణువణువున ఉన్నాడు. నిత్య జపం చేసే వాళ్ళకి బాత్రూమ్‌లోకి పోయినా ఆ జపం ఆగదు. దానివల్ల తప్పేం లేదు. వాళ్ళ ప్రమేయం లేకుండా ఆ నామం జపం జరుగుతూ ఉంటుంది. ఆ భగవంతుడి యొక్క ఆలోచనలు వస్తాయి. అందులో తప్పు, పాపం అంటూ ఏమీ లేదు. ప్రతి నిమిషము కూడా భగవన్నామ స్మరణ, భగవద్ ధ్యానం చేయవచ్చు. కాకపోతే మేము ఉద్యోగాలు చేస్తాం, లేకపోతే మహిళలైతే ఇంట్లో పనులుంటాయి. ఆడవాళ్ళు కూడా ఆర్థిక పరిస్థితుల రీత్యా ఉద్యోగాలకెళ్తూ ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయమ్మా. మరి మేము ఎప్పుడంటే అప్పుడు జపం చేయలేము, ధ్యానం చేయలేము అనుకున్న వాళ్ళు మాత్రం ఒక సమయాన్ని, అంటే ఈ సమయం వాళ్ళకే కాదు ప్రతి ఒక్కళ్ళకు కూడా అతి శక్తివంతమైన సమయం. బ్రహ్మీ కాల ముహూర్తం.